నమస్కారం అండి. జై కిసాన్. ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రధానమంత్రి జాతీయ ఉపాధి హామీ పథకం అనేది ఒక జాతీయ పాలసీ అన్నమాట. అంటే ఇదేంటంటే దీన్ని చట్టం కూడా చేయటం జరిగింది. అంటే 100 రోజుల ఉపాధి హామీ గురించి ప్రభుత్వం చట్టం చేయటం కూడా జరిగింది. కాబట్టి ఈ ఈ ఉపాధి హామీ పథకం అనేది ఎవరైతే డైలీ వేజ్ లేబర్ ఉన్నారో వారికి కూలీ కల్పించడం కోసం, 100 రోజులు హామీ ఇవ్వడం కోసం, పని కల్పించడం కోసం, వాళ్ళకి జీవనోపాధి కల్పించడం కోసం ప్రవేశపెట్టిన ఒక వినూత్నమైన పథకం. కేంద్ర ప్రభుత్వం ఎంతో మంచి సంకల్పంతో మరి ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకం మూలంగా విషయం ఏంటంటే, మరి రైతులకి ఉపయోగపడే పనులు చేపించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇదంతా కూడా మిరపతోట అండి. ఇప్పుడు రైతుల విషయానికి వచ్చేసరికి కూలీ రేట్లు బాగా పెరిగిపోయినాయి. ఒక్కొక్కరికి వచ్చేసరికి రోజుకు 400 రూపాయలు కూలీ అవుతుంది. ఇప్పుడు అదే ఉపాధి హామీ కూలీల్ని మరి ఈ మిరప చేనుకి కనుక పంపించినట్లయితే రైతులకు కూడా ఉపయోగపడుతుంది. మరి ఈ మిరపకాయలు చూడండి, మిరపకాయలు కోయటానికి కనుక రైతులను పెట్టినట్టయితే అది ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి రైతుల్ని మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని మరి ఆ గ్రామంలో ఎన్ని హెక్టార్లు ఏ పంటలు వేశారు, ఎలా వేశారు, మరి ఆ పంటలకి ఇప్పుడు ఉదాహరణకి మిరపతోట ఉందనుకోండి, ఈ మిరపతోటకి ఎంతమంది జనాలు పడతారు, అసలు మొత్తం ఈ గ్రామంలో మిరపతోట ఎంతమంది వేశారు, మరి ఎంతమంది కూలీలు పడతారనే విషయాన్ని గ్రహించి మరి ఉపాధి హామీ కూలీల్ని మరి ఇలాంటి పనులు కనుక కేటాయించినట్లయితే, ఈ మిరప చేనుకి కేటాయించినట్లయితే అందరూ కూడా కాయలు కోయటానికి తర్వాత కలుపులు తీయటానికి అలాగే మందులు పిచికారీ చేయడానికి కూడా ఈ ఉపాధి హామీ కూలీలు దీనికి కనుక కేటాయించినట్లయితే ఈ చేను గల రైతుకి ఉపయోగపడుతుంది. అలాగే పెట్టుబడి తగ్గుద్ది, ముందు ప్రధానంగా పెట్టుబడి తగ్గుద్ది. రాబోయే రోజుల్లో ఇంకా వ్యవసాయం చేయడానికి వీలు పడుద్ది అనమాట. అలా కాకుండా ఉపాధి హామీ కూలీల్ని మరి వేరే కాలువల పనికో, కంపగొట్టడానికో, వేస్ట్ పనులకు పంపిస్తున్నారు. దాని మూలంగా రైతులు అల్లాడిపోతున్నారు. ఈరోజు ఆరుగాలం కష్టపడి పండించిన రైతు పరిస్థితి చాలా దయనీయమైన స్థితిలో ఉంది. కాబట్టి ప్రభుత్వాలు స్పందించి మరి ఉపాధి హామీ కూలీల్ని అందరూ కూడా మరి ఇలాంటి రైతులకు ఉపయోగపెట్టినట్లయితే మరి ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.